నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గణపవరం గ్రామ టీడీపీ అధ్యక్షులుగా కెల్లంపల్లి అచ్చయ్య నియామకం అభినందించిన శాసనసభ్యులు పుల్లారావు. స్పైసీస్ పార్క్ లో కొనసాగుతున్న నల్లబర్లి పొగాకు కొనుగోలు పరిశీలించిన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. కొనుగోలు విధానం బాగాలేదంటూ అధికారులపై మండిపడ్డ పుల్లారావు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. 54 మందికి 35.17 లక్షల రూపాయలు పంపిణీ. శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న చేనేత కార్మికుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కెల్లంపల్లి అచ్చయ్య నియమితులయ్యారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆశీస్సులతో తనకి పదవి వచ్చిందని సందర్భంగా కెల్లంపల్లి అచ్చయ్య తెలిపారు. శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తన నియామకాన్ని స్వాగతిస్తూ కెల్లంపల్లి అచ్చయ్యను దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, టీడీపీ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, పెంటియాల శేషగిరిరావు, గ్రామ నాయకులు తదితరులున్నారు. గణపవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కెల్లంపల్లి అచ్చయ్యకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. అచ్చయ్య నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చింతకాయల చిన్న సుబ్బారావు గత బుధవారం స్వర్గస్థులైనారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులు, శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పరామర్శించారు. ఈ నివాళి కార్యక్రమంలో వారి వెంట కొండబోయిన ఆంజనేయులు, గేరా లింకన్, ఇమ్మడి జానకిపతి, అంబటి వెంకట శివగ్రంథి ఆంజనేయులు, చుక్కా డేవిడ్, కొండబోయిన వినాయకరావు, చింతకాయల వెంకట కోటేశ్వరరావు, షేక్ వెంకట సాయిబాబా, కొండబోయిన రాంబాబు, లింగాల విజయ్ యాదవ్ తదితరులున్నారు. పల్నాడు జిల్లా డిపిటిఓ ఆర్ఎంగా అజిత కుమారి నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న అజిత కుమారిని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అభినందించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎండుగుండుపాలెం గ్రామ సర్పంచ్ గట్టినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం శుక్రవారం ఎండుగుండుపాలెం గ్రామంలో కాటూరి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండుగుండుపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టినేని రమేష్, గట్టినేని సుమంత్ మరియు నాయకులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరానికి వృద్ధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనాథ నుంచి చిలకలూరిపేట ప్రాంతం చేనేత పనికి పెట్టింది పేరని కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో చేనేత కార్మికులు స్టాండ్ మగ్గాలతో తమ ఉత్పత్తులు తయారీ పెంచుకోవాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లస్టర్ స్థాయి చేనేత కార్మికుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రతిపాటి నేత కార్మిక కేంద్ర జౌళి శాఖ ఒక్కో నేత గ్రూపుకు 85 లక్షల వరకు సబ్సిడీ ఇస్తోందని, గ్రూపు సభ్యులు కేవలం 3 లక్షలు కట్టుకుంటే చాలని ప్రతిపాటి చెప్పారు. ఆ సొమ్ముతో నూతన మగ్గాలు, సరికొత్త ఉత్పత్తులతో నేత పనివారు బాగా సంపాదించుకోవచ్చని ప్రతిపాటి సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకుని తమ జీవితాలు బాగు చేసుకోవడంపైనే చేనేతలు దృష్టి పెట్టాలని ప్రతిపాటి సూచించారు. నేత కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం తాను ఎంపీ కృష్ణదేవరాయలు చేయాల్సిందంతా చేస్తామని ప్రతిపాటి స్పష్టం చేశారు. అధికారులు నేత పనివార్లకు అన్ని విధాల అండగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వంకాయలపాడు గ్రామ శివార్లో 6 వ్యక్తులు కోత ముక్క ఆడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు వెంటనే సిబ్బంది సహాయంతో సంఘటన స్థలానికి చేరుకుని దాడి చేశారు. ఈ దాడిలో 6గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 14,730 రూపాయల నగదు మరియు 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ శివరామకృష్ణ బృందం ఈ దాడి నిర్వహించింది. మున్సిపల్ కార్యాలయంలో సస్పెండ్ అయిన ఉద్యోగులకు తిరిగి వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఒక మహిళా ఉద్యోగి గంగా భవాని చేసిన అవినీతి కుంభకోణంలో
ఈ ఉద్యోగులు సస్పెన్షన్ అయ్యారు. ఈ విచారణ రోజు రోజుకి లేట్ అవుతూ ఉండడంతో ఉద్యోగులపై సస్పెండ్ ఎత్తివేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరాలని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కుంభకోణంలో అవినీతి చేసిన మొత్తం నగదును ఈ సస్పెన్షన్ కు గురైన ఉద్యోగులు చెల్లించిన విషయం అందరికీ తెలిసిందే. పేట పురపాలక సంఘం సస్పెండ్ అయిన ఉద్యోగులను యథావిధిగా విధుల్లోకి చేర్చారు. చిలకలూరిపేట పురపాలక సంఘం అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని గంగా భవాని సృష్టించిన ఆర్థిక కుంభకోణం సంగతి కూడా తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించి పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేయగా వారిలో ఒకరిని తప్ప అందరిని విధుల్లోకి తిరిగి తీసుకున్నారు. అయితే దీనిపై విచారణ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. సస్పెన్షన్ పర్వంలో మున్సిపల్ మేనేజర్ గా పనిచేసిన విజయలక్ష్మికి మాత్రం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. చిలకలూరిపేట నారాయణ టెక్నో స్కూల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఉత్తమ ఫలితాలు సాధించి మంచి ఉద్యోగాలు సాధించాలని, విద్యార్థులు విద్యలోనే కాక అన్ని రంగాల్లో రాణించాలని నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. విద్యలో రాణించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు పట్టణంలో 8, 18, 20, 22 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు హాజరు కానున్నారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా లేదా మహిళలను అడిగి తెలుసుకోనున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు పాల్గొని తొలి అడుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ తెలిపారు. చిలకలూరిపేట పట్టణం పోలరెడ్డిపాలెం సమీపంలో రోడ్డుపై పడిపోయిన ఓ వ్యక్తికి సకాలంలో సహాయం అందించిన టీడీపీ నాయకులు జంగా వినాయకుడు, ఉప్పలపాటి సురేష్ మానవత్వం చాటుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట నుంచి గంగన్నపాలెం వెళ్తున్న గంగన్నపాలెం వాసి ఒకరు రోడ్డుపై పడిపోయి ఉన్నారు. గుర్తు తిరని వాహనం ఢీకొనడం వల్ల లేదా కళ్లు తిరిగి పడిపోవడం వల్ల పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. తలకు గాయమై రక్తం కారుతూ ఉండడాన్ని గమనించిన స్థానికులు అక్కడే ఉన్న టీడీపీ నాయకులు జంగా వినాయకుడు, ఉప్పలపాటి సురేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఇద్దరు నాయకులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోపు క్షతగాత్రుడి వివరాలు సేకరించి అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం 108 సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి ప్రాణాపాయం లేదని, ఎటువంటి ఇబ్బంది లేదని తెలిసింది. సకాలంలో స్పందించి సహాయం అందించిన టీడీపీ నాయకులు జంగా వినాయకుడు, ఉప్పలపాటి సురేష్ పై స్థానికులు అభినందించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కృష్ణమ్మ తాకింది. దీంతో 546 అడుగులకు నాగార్జున సాగర్ నీటి మట్టం చేరుకుంది. ఈ ఏడాది నెల రోజుల ముందుగానే వరద ప్రారంభమైంది. ఇదే వరద ఉధృతి కొనసాగితే వారం రోజుల్లో పూర్తి స్థాయికి సాగర్ నీటి మట్టం చేరుకోనుంది. తల్లికి వందనం పెన్షన్ల పంపిణీ చెల్లింపులో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, త్వరలోనే అన్నదాత సుఖీభవ కింద అర్హత కలిగిన ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం అందించనున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శుక్రవారం ప్రతిపాటి చిలకలూరిపేట మండలంలోని హనుమకొండవారిపాలెం, కుక్కపల్లివారిపాలెం, వేలూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొలుత వేలూరులో 38 లక్షలతో RWS కింద మరమ్మతులు చేపట్టిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రతిపాటి పునః ప్రారంభించారు. కుక్కవారిపాలెంలో 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం మానకొండూరు వారిపాలెం 32 లక్షలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి సంఘం డైరీ ఉత్పత్తిదారులకు స్వయంగా బోనస్ పంపిణీ చేసి గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి అభివృద్ధి దేశంలో మరే ప్రభుత్వం చేయలేదన్న ప్రతిపాటి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బంది అధికారులదేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటే ప్రజలతో పాటు రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉన్నంతలో ప్రజలకు మంచి చేయడానికి ముఖ్యమంత్రి ఎంతగానో తపన పడుతున్నారని ప్రతిపాటి చెప్పారు. ప్రభుత్వంపై చంద్రబాబు నాయకత్వంపై అసంతృప్తి లేకుండా అందరూ ఓర్పు సంయమనంతో ఆలోచించాలన్నారు. మానకొండూరు వారిపాలెం నాయకులు గట్టిగా వెంటపడి ప్రజలు సమస్య తీర్చాలని పట్టుపట్టినందునే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. గ్రామాల్లో మిగతా అభివృద్ధి పనులు కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. Song remixed by DJ Pawan Kudari.
song remixed by DJ Pavan Kudari. Song remixed by DJ Pavan Kudari. DJ Pavan Kudari. అన్నదాత సుఖీభావ కూడా మీ పేరు లేకపోతే ముందే చెక్ చేసుకోండి. డబ్బులు పడుతున్నాయి కాబట్టి మళ్ళా పడ్డాక మాకు పడలేదు అంటే దానికి ఇక మళ్ళా మీరు ఇబ్బందులు నష్టపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు కూడా తెలియజేసేది. ఇప్పుడు కామ్ వచ్చింది, నాకు పెన్షన్ లేదని. గతంలో ఎమ్మెల్యేకి ఉండే పవర్స్. ఇప్పుడు మేము చెప్పడం వరకే సచివాలయ సిబ్బంది ఉన్నారు ఇక్కడ. ఎక్కడున్నారు? ఏమయ్యా ఏమ్మా మీరేనా? అర్హత ఉన్నాయని గ్రీవెన్స్ రాశారా? అర్హత ఉండి ఏ ఒక్కటి మిస్ అయినా మీరే బాధ్యులు. మీ మీదే చర్యలు తీసుకుంటాను నేను. పవర్స్ మీకు ఇచ్చాం. అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చే బాధ్యత మీది. తప్పు చేస్తే మీ మీద చర్యలు ఉంటాయి. తప్పు చేయమని చెయ్యొద్దు. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి. కనుక ఏంటంటే ఈరోజు చేసే పని కూడా చెప్పుకోవాలి. చేసే పని కూడా మనం ఎప్పటికప్పుడు చెప్పుకోకపోతే గత 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. మళ్ళా అటువంటి పరిస్థితి రాకూడదు. మళ్ళా తిరిగి అటువంటి ప్రభుత్వం రాకూడదు. అటువంటి పాలన రాకూడదు. అటువంటి కష్టం రాకూడదు. అటువంటి ఇబ్బందులు మీరు పడకూడదు. మీరు కానీ మేము కానీ ఎవరైనా ఈ ప్రభుత్వం 10-15 ఏళ్ళు ఉంటే మీ కష్టాలన్నీ పోతాయి. ముందున్నా వెనకున్నా అందరికీ కోరికలు జరుగుతాయి. ఇప్పుడే ఒక పని కాలేదో ఒక ఆయన అదిగాడంట. అదిగితే దండం పెడుతున్నాను నేను. నాకు ఒక బరువు తగ్గినట్టే ఒక మనిషి తగ్గాడంటే మళ్ళా దానికి ఇంకో 2 రోజులు పెరిగేవాళ్ళు వస్తారు ఒక మనిషి అడిగితే. ఇప్పుడే మా వీరారెడ్డి చెబుతున్నాడు అన్ని పనులు కావు. రాత్రి అన్ని పనులు కావు కదా. ఇస్తరులు అన్నం పెడితే ఒకసారి తింటామా? ఎన్ని కష్టాలు ఉన్నాయి. చంద్రబాబు గారు కూడా అందుకనే సంవత్సరంలో తొలి అడుగు వేసామని చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి కదా. తొలి అడుగు అన్ని చేశామని చెప్పడం లేదు. డబ్బులు లేవు, అన్ని అప్పులే. చంద్రబాబు గారి కష్టాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు పని కాలేదని అడిగి ఇంట్లో కూర్చుంటే నష్టం ఎవరికి? అడిగిన వాళ్ళకి నష్టం, నాకు కాదు. కాబట్టి పనులు ఈ రోజు రాత్రి నా పని అవ్వాలంటే అన్నీ అవకాశం ఉండాలా. నీ దగ్గర మెరిట్ ఉండాలి, నీ దగ్గర క్వాలిఫికేషన్ ఉండాలి. ఎవరినో చూసి వాత పెట్టుకుంటామంటే నష్టం వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి అన్ని అర్హతలు ఉండాలి. ఇప్పుడు ఏం చెప్పారు సచివాలయం వాళ్ళకి? అర్హత ఉండి ఏ ఒక్కరికి ఇవ్వకపోయినా మీరే బాధ్యులు. యాక్షన్ కూడా ఉంటుందని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నారు? ఏ ఒక్కరూ మిస్ అవ్వకూడదు. ఆ భయం వాళ్ళకు ఉండాలి. అర్హత ఉంది, నన్ను వచ్చి అడిగే పని రాకూడదు. తప్పనిసరిగా వాళ్ళ పేరు రాదు. ఇంట్లో డబ్బులు ఇవ్వటంలా ప్రజల డబ్బులు, ప్రభుత్వం డబ్బులు పంచేది. కాబట్టి అర్హత అందరికీ తల్లికి వందనం, అన్నదాత
రేపు రాబోయే నిరుద్యోగ వృత్తి, జరిగిన పెన్షన్లు, ఏదైనా అర్హతలు అందరికీ చెందాల్సిందే. ఇప్పుడే మా వెంకటేశ్వర రెడ్డి గారి నిపుతో పెద్ద అడిగింది, గత ప్రభుత్వం 2 నెలలు ఇచ్చారు తీసేశారు అని. ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు. సచివాలయం వాళ్ళు రాయాలి, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయాలి, చేసిన రోజు మీ అకౌంట్ లో పడిపోవడం జరుగుతుంది. అందుకనే అర్హతలున్నాయి మొత్తం రాయాల్సిందని చెప్తున్నాను. కనుక మీరు కూడా అర్థం చేసుకుంటే, అర్హత ఉన్న వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు బాధ్యులు, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే బాధ్యత నాది. తప్పు చేస్తే ఊరుకునే ప్రశ్న లేదు. వాళ్ళు పెట్టిందే అందుకు అర్హత ఉన్నాయి అన్ని ఇవ్వమని. కాబట్టి ఈరోజు 32 లక్షలతో శంకుస్థాపన చేశాం. మీకు ఈ కటాన కరువులో డబ్బులు లేవు, వీరారెడ్డి ఎండబడ్డాడు, కావాల్సిందే కూర్చున్నాడు. అది పడిపోయే దశలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు 32 లక్షలు కరువులో కూడా ఈ ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పిస్తున్నాం. ఏ ఊరికి ఇవ్వదా 32 లక్షలు. ఒక మానుకొండూరు పదానికే ఇచ్చాం. అది కూడా వీరారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఇక్కడున్న నాయకులు, మానుకొండూరు పద నాయకులు అందరూ వెంటబడబట్టి, ఏమో అవసరమైనది, అవసరమైన గట్టిగా అవసరమైన చేయొద్దని ఎంతమందికి అవసరం, లేకపోతే అవసరమైన ఊరికి ఇస్తాను నేను. మీలో సప్పుడు లేదు, సౌండ్ లేదు. అందుకని కనుక ఏంటంటే మానుకొండ వారి పాదానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను అనేటువంటిది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. నేను అడగకుండా పని చేస్తే కూడా విలువ ఉండదు. వెంటబడి నా చేత పని చేయించారు. 32 లక్షలు త్రాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి. ఇది చాలా అర్జెంట్. అంటే అన్ని వాళ్ళని ఆపి మన ఊరికి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా రోడ్లు కొన్ని మిగిలిపోయినాయి, 1, 2 అవి కూడా మెయిన్ రోడ్డు. అది కూడా చెప్పాను డిపార్ట్మెంట్కి, అది కూడా చేయాలని 1 by 1 చేయటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా ఒకసారి అధ్యయనం చేయండి. నేను పడే కష్టం, చంద్రబాబు గారు పడే కష్టం, లోకేష్ బాబు గారి కష్టం, ఇవన్నీ మీరు కూడా ఒకరికొకరు చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఏమైంది? 4,200 కోట్లతో నేను అభివృద్ధి చేశాను. ఎందుకు ఓడిపోయాం? 4,200 కోట్లు ఎందుకు ఓడిపోయాం? చెప్పుకోవడం చేత కదా మనకి. చెప్పుకుంటే ఇంకొకరు ఓటేస్తారా? ఏమో మీరు చెప్పండి. మౌత్ పబ్లిసిటీ జరగదా, అడగకుండా పని చేశా. అదే తప్పు చేశాను నేను. అందుకనే ఇప్పుడు మీకు అవసరమా లేదని అడిగాను. ఈసారి అడగకుండా ఏ పని చేయటం లేదు. 14 పనులు ఎంటపడి చేశాం మేమే. మరుగుదొడ్లు కట్టండి, మా శ్మశానాలు బాగు చేయండి, రోడ్లు వేయండి, మేము ఒత్తిడి చేసి కట్టాం. దాని విలువ తెలియలేదు. కనుక 4,200 కోట్లతో పని చేసినా ఓడిపోయాం. లేకపోతే మనం ఓడిపోవటం ఏంటి? అంత పని చేసి కాళ్ళు అరిగిపోయేలా తిరిగాను మంత్రుల దగ్గరికి. ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నా అదర్ మినిస్టర్ దగ్గర పోయి పనులు తెచ్చాం. చెప్పింది చేసింది చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాం మనం. కాబట్టి ఈరోజు అందుకనే ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు అడిగితేనే కమ్యూనిటీ సమస్య పరిష్కారం అవుతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తొలి అడుగులో సుపరిపాలన, తొలి అడుగు. నేను చేసే కష్టం, ఈ ఊరికి ఇచ్చే డబ్బులు మౌత్ పబ్లిసిటీ కూడా చేయండి. 10 ఓట్లు పెరగడానికి కావాల్సిన పబ్లిసిటీ కూడా చేయండి. చేస్తే 15 ఏళ్ళు అధికారంలో ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు చంద్రబాబు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఈ రాష్ట్రానికి ఏదైతే వెనకబడ్డామో గత 5 ఏళ్ళు, 15 ఏళ్ళు చంద్రబాబు గారు ఉంటే పోయిన నష్టం అధిగమించి ఈ దేశంలో నెంబర్ 1 స్థానానికి, పేదరికం లేనటువంటి గ్రామాలు తయారు చేయడానికి, ఈ రాష్ట్రం భారతదేశంలో ముందు వరుసలో ఉంచేటువంటి దానికి చంద్రబాబు గారి నాయకత్వం అవసరమని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తుంది కూడా అందుకే. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకొని ఒకే పార్టీ, ఒకే ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే అభివృద్ధి జరుగుతుంది, అందరి కష్టాలు తీరుతాయి. 15 లక్షల బంగారు కుటుంబాలను ఇప్పుడు తయారు చేయబోతున్నాడు చంద్రబాబు గారు. మీలో కూడా ఎవరైనా మీరు ఎన్ఆర్ఐలు ఉంటే మీరు P4 లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. బంగారు కుటుంబాలను తయారు చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కూడా కావచ్చు అని నేను మీ అందరికీ
తెలియజేసుకుంటూ మానుకొండ వారి పాలెం ఒక పండుగ వాతావరణం. ఈ నెల 20వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యుల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు మరియు స్థానిక తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ చిలకలూరిపేట సబ్ బ్రాంచ్ గత కొంతకాలంగా చురుగ్గా పనిచేయని నేపథ్యంలో దాన్ని బలోపేతం చేసే దిశగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. స్థానికంగా దాదాపు 500 మంది సభ్యులున్నారని వారంతా తప్పక హాజరు కావాలని తహసీల్దార్ కోరారు. చిలకలూరిపేట నియోజకవర్గం రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రెడ్ క్రాస్ అధ్యక్షుడిగా మనం నూతన రెడ్ క్రాస్ కార్యవర్గం ఎన్నుకోవడంలో భాగంగా 20వ తారీఖు ఆదివారం సాయంత్రం 4:30 గంటలకి మనం రెడ్ క్రాస్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది. సో రెడ్ క్రాస్ సభ్యులైన ప్రతి ఒక్కరూ ఆ సమావేశానికి హాజరయ్యి రెడ్ క్రాస్ కార్యవర్గం ఎన్నుకోవడంలో తగిన వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అడ్వైస్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ అందరు సభ్యులు తప్పకుండా హాజరు కావాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. ఎడ్లపాడు మండలంలోని స్పైసెస్ పార్క్ నందు ఉన్న నార్ల బార్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట మరియు ఎడ్లపాడు కొనుగోలు కేంద్రాలు తెరిచి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు 5,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో రైతులకు 99,000 క్వింటాళ్ల పొగాకు నిల్వ ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, రోజుకు 300 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగిలిన నిల్వ ఎప్పుడు పూర్తవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం యాప్ లో బుక్ చేసుకున్న రైతులకు కూడా ఇప్పటి వరకు కొనుగోలు షెడ్యూల్ రాలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు రైతు పక్షపాత అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోలులో జాప్యం జరుగుతుందని, అధికారులు నిర్ణీత పరిమితికి మించి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు సంతృప్తి చెందడం లేదని పుల్లారావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైతే కొనుగోలు కేంద్రాలను పెంచాలని, అందుబాటులో ఉన్న గోడౌన్లు ఏర్పరచుకుని రైతుల వద్ద ఉన్న నిల్వలను తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సకాలంలో కూలీలు దొరకక పొగాకు పండుటాకుగా మారి 2,000 కూడా బయట అడిగే పరిస్థితి లేదని, దీనిపై ప్రభుత్వం స్పందించి 4,000 ధర నిర్ణయించి కొనుగోలు చేయకపోతే రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను మంత్రి అచ్చెన్నాయుడు మార్క్ఫెడ్ ఇన్ఛార్జ్ ఎండీ ఢిల్లీరావు దృష్టికి తీసుకువెళ్తానని, అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కలిసి రైతుల సమస్యలు వివరించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరతారని ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆదేశించిన విధంగా చివరి ఆకు వరకు పొగాకును కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎడ్లపాడు చిలకలూరుపేట కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి అన్నాడైంది నాగేశ్వరరావు 18వ తారీఖు కొనుగోలు చేశారు. కొనుగోళ్లు బిగిన్ చేశారు. ఈరోజు 11వ తారీఖు వచ్చాం, అంటే దాదాపు 20 రోజులు అయిపోయింది. ఇప్పుడు 5,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేశారు. రైతుల దగ్గర 99,000 క్వింటాలు ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గమే రైతుల దగ్గర నిల్వ ఉన్నట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం తేల్చారు. రోజుకు 300 క్వింటాలు ఒక్కొక్క పాయింట్ కొనుగోలు చేస్తే ఈ 99,000 క్వింటాలు ఎప్పుడు అవుతుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆవేదన చెందడమే కాకుండా నెల రోజుల నాడు కూడా యాప్లో బుక్ చేసుకున్నటువంటి రైతులకి ఇప్పటి వరకు ఏ రోజు కొంటారు అనేటువంటిది కూడా షెడ్యూల్ రాలేదు. కాబట్టి రైతు పక్షపాతిగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి ఒక పక్క హర్షిస్తూనే ఒక పక్క బాధపడుతూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అయినప్పటికీ కింద అధికారుల్లో ఈ నేమ్స్ ఇచ్చేటువంటి దాంట్లో జాప్యం వల్ల కానీ రోజుకు 300 క్వింటాలు మాత్రమే పరిమితంగా కొనుగోలు చేయటం వలన కూడా రైతుల్లో సంతృప్తికరమైనటువంటి పరిస్థితి రావటం లేదు. దీని మీద ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అవసరమైతే పాయింట్లు పెంచి గోడౌన్లు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ గోడౌన్లు కూడా తీసుకొని రైతుల దగ్గర ఉన్నటువంటి నిల్వల్ని ఇమీడియట్గా కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎడ్లపాడు కేంద్రాన్ని విజిట్ చేశాం, మొన్న చిలకలూరుపేట విజిట్ చేశాం. సకాలంలో కూలీలు అందక సకాలంలో పొగాకు వలిసినట్లయితే అది 120 రూపాయలు పడి ఉండేది. కూలీలు దొరకపోవడం వల్ల అది పండుటాకుగా మారిపోయి ఈరోజు 2,000 రూపాయలు కూడా బయట అడిగే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం 4,000 ఒక ధర నిర్ణయించి కొనుగోలు చేయకపోతే కూలీలు అందక కూడా నష్టపోయినటువంటి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కింద అమలు పరిచేటువంటి దాంట్లో కొంత ఎక్కడో గ్యాప్ కనపడుతూ ఉంది. నేను గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను, అచ్చెన్నాయుడు గారి దృష్టికి. ఇప్పుడే మార్క్ఫెడ్
ఇన్ఛార్జి ఎండి తోడు కూడా ఢిల్లీరావు గారితో కూడా మాట్లాడాను. దీని మీద త్వరగా రైతుల యొక్క ఆవేదన తొలగాలంటే, రైతుల దగ్గర ఉన్న నిల్వలు లిక్విడేట్ చేయాలి అంటే మళ్ళా పంటలు వేసుకునే సమయం వచ్చింది కాబట్టి ఉన్న నిల్వలు ఏదైతే పొగాకు ఉందో ఆ పొగాకుని తొందరగా లిక్విడేట్ చేయాలి. చంద్రబాబు గారి యొక్క ఆలోచనని, ఆశయాన్ని నెరవేర్చాలి. చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డుకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు వడ్డాడి మార్కుబాబు ఈ రోజు మృతి చెందారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ రఫానీ మాట్లాడుతూ మార్కుబాబు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్డులో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా మార్కుబాబు భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ 13వ తేదీ ఆదివారం ప్రతిపాటి గార్డెన్స్ లో జరిగే కంటి వైద్య శిబిరాన్ని పేదలు వినియోగించుకోవాలని పట్టణంలో సీనియర్ వైద్యులు డాక్టర్ గట్టు రంగారావు కోరారు. మే 19న ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన శిబిరంలో వివిధ కారణాల వల్ల కంటి పరీక్షలు చేయించుకోలేని వారి కోసం ఈ అవకాశం కల్పించినట్టు ఆయన వివరించారు. అలాగే 29వ తేదీ క్యాంపు అనంతరం ఆపరేషన్ చేయించుకున్న వారు తప్పక హాజరై తమ కంటి పరిస్థితి చెక్ చేయించుకోవాలని డాక్టర్ రంగారావు కోరారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందాలనే ఒకే ఒక లక్ష్యంతో ఎన్నో మెడికల్ క్యాంపులు, జనరల్ క్యాంపులు, అలానే గుండె జబ్బుల క్యాంపులు, మోకీళ్ళ నొప్పుల క్యాంపులు, ఐ క్యాంపులు ఎన్నో నిర్వహించి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. దానిలో భాగంగానే మన మే 29వ తేదీన వారి పుట్టినరోజు సందర్భంగా ఐ క్యాంపు శంకరకంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించారు. అందులో 2000 మందికి ఆపరేషన్ చేశారు. 12/7/25 అంటే రేపు శనివారం నాడు ఈ ఆపరేషన్ చేయించుకున్న వారికి అందరికీ వైద్య పరీక్షలు చేసి వారికి కళ్ళజోడులు ఇవ్వటం కానీ, మందులు ఇవ్వటం కానీ ఇటువంటివి చేస్తారు. కనుక అందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆ రోజు దగ్గర 10,000 మంది వచ్చారు. అందరికీ పరీక్ష చేయడానికి అవకాశం టైం చాలలేదు కనుక తిరిగి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పిస్తున్నాము. వాళ్ళు తిరిగి వెళ్ళిన వాళ్ళు కూడా రేపు వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మన ప్రియతమ నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారు నాకు ఉన్న అనుభవంలో నా 50 ఏళ్ళ నా ప్రాక్టీస్లో నేను ఇటువంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గ అభివృద్ధికే కాకుండా ప్రజల ఆరోగ్యం, తర్వాత అప్పుడప్పుడు ఈ మెడికల్ క్యాంపులే కాకుండా ఆటవిడుపుగా సంగీత కార్యక్రమాలు ఇటువంటివి కూడా పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. పట్టణంలోని 12వ వార్డు తూర్పు మాలపల్లి ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్డాని మార్కుబాబు గురువారం రాత్రి మరణించారు. వారి పార్థివ దేహాన్ని స్థానిక శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు శుక్రవారం సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుని పరామర్శించి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుక్రవారం ఉదయం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సంస్థ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. యూనియన్ డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ నాయకత్వంలో బస్టాండ్ బయట జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి వరప్రసాద్, అధ్యక్షులు కృష్ణ, రాష్ట్ర నాయకులు బి కోటేశ్వరరావు మాట్లాడుతూ 74 ఏళ్లుగా ఎంప్లాయీస్ యూనియన్ సాధించిన విజయాలు వివరించారు. ఆర్టీసీ పరిరక్షణలో, కార్మికుల సంక్షేమంలో ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు ఉన్నారు. ఆర్టీసీలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ ఏ రోజైతే ఉద్భవించిందో ఆ రోజు నుంచి ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అని చెప్పి మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఈ రోజున ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర విభజన తదుపరి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ యూనియన్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని 11వ తారీఖు 7వ నెల 2025 ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజున 11/7/2025 చిలకలూరిపేట డిపోలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ఆర్గనైజ్ సెక్రటరీ బి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఘనంగా చిలకలూరిపేట డిపోలో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు, నాయకులు, అలాగనే వివిధ
వివిధ హోదాల్లో పనిచేస్తున్న జిల్లా కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, డిపో కమిటీ సభ్యులు మరియు యూనియన్ సభ్యులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మన యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉదయం 10 గంటల నుంచి అంగరంగ వైభవంగా అలాగనే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు పి. కోటేశ్వరరావు గారి యొక్క చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని డిపో ఆవరణలో జరుపుటకు నిశ్చయించాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆవిర్భావ సందర్భంగా అల్పాహార విందు చిలకలూరుపేట డిపో ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం లక్షలాది పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు చెప్పారు. శుక్రవారం తన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 54 మందికి మొత్తంగా 35,17,000 విలువైన చెక్కులను అందించిన అనంతరం ప్రతిపాటి వారితో మాట్లాడారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారు అనారోగ్య సమస్యలతో మంచం పడితే ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితికి చేరుకుంటాయన్న ప్రతిపాటి పేదల కన్నీళ్లు కష్టాలు తెలిసిన వ్యక్తి కనుకే ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ సాయంతో వారిని ఆదుకుంటున్నాడన్నారు. జగన్ తాను ముఖ్యమంత్రి కాగానే సీఎంఆర్ఎఫ్ పంపిణీ నిలిపివేసి పేదల ఉసురు పోసుకున్నాడని ప్రతిపాటి చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును కూడా పేదలకు ఇవ్వడానికి జగన్ కు మనసు రాకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, జవాజీ మదన్ మోహన్, మద్దుమల రవి, మద్దుబైన శివ, గ్రామ వార్డు వివిధ హోదాల్లో నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు. పురుషోత్తమపట్నంలోని షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సాయంత్రం గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ రథోత్సవాన్ని ఆలయ అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్రేని శ్రీనివాసరావు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. రథం ముందు స్థానికులు నిర్వహించిన కోలాట ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. రథంపై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. విద్యుత్ దీపాలు, డప్పు వాయిద్యాల మధ్య స్వామివారు ఘనంగా ఊరేగారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. పార్వతి పుత్ర శరణం గణేశ, పాప సంహార శరణం గణేశ, ప్రమథ గణాధిప శరణం గణేశ, ప్రథమ పూజిత శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. శక్తి సుపుత్ర శరణం గణేశ, శాస్తా సోదర శరణం గణేశ. పట్టణంలో పురుషోత్తమపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా విచ్చేసి బాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రతిపాటి పుల్లారావుని చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు రాధారంగ మిత్ర మండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తూబాటి రాజలక్ష్మి, జిల్లా టీడీపీ కార్యవర్గ సెక్రటరీ అందెల శౌరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన దుశ్శాలువాతో బొకేతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, రాధారంగ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. ఇవి నాటి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.